రైట్. ఇక మనతో పాటు డాక్టర్ స్మితా మాధవ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్మిత గారు నమస్కారం. నమస్కారం అండి. మేడం, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి మీకు. రైట్. నిజంగా కూడా నేను ఒక మంచి కీర్తనతో మొదలు పెడదాం అనుకున్నాను. మీరు జలుబు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఏంటి అంటే మొదటి నుంచి కూడా మేడం నేను చాలా మీకు సంబంధించిన షోస్ కావచ్చు, ఇవన్నీ ఈ పాటలు, తర్వాత నృత్యము, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. సో నిజంగా ఎవరైనా కానీ ఒక కళను ఆరాధించడం, దాంతో ముందుకెళ్ళడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మీ విషయానికి వచ్చేసరికి 2 అంటే ఒకవైపు కర్ణాటక సంగీతం, అదేవిధంగా భరతనాట్యం. ఎట్లా బ్యాలెన్స్ చేయగలిగారు? ఇది 2 కోణాల్లో చెప్పొచ్చు. హ్మ్. ఒకటి ఏంటంటే ప్రాక్టికల్‌గా నా సంగతి ఏంటో చెప్పొచ్చు. హ్మ్. కానీ నిజానికి కొంచెం వెనక వెళ్ళి చూసుకున్నట్లయితే మన సంప్రదాయంలో భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతంలో చూసుకుంటే నృత్యం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా మంచి సంగీత కళాకారులే. హ్మ్. ఒక 50, 60, 70 సంవత్సరాల ముందు చూసుకుంటే ఇప్పుడు బాలసరస్వతి గారని విని ఉంటారు. ఆవిడ గొప్ప సంగీత కళాకారిణి. చాలా బాగా పాడేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడకి సంగీతంలో కూడా పెద్ద పెద్ద అవార్డ్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మన మోడర్న్ టైం, ఆధునిక సమయంలో వచ్చిన సమయం అందరికీ తక్కువ ఉండే కాలక్రమేణా న్యాచురల్గా సంగీతం నేర్చుకున్న వాళ్ళు సంగీతం మాత్రమే నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇటు నాట్యం నేర్చుకుంటే అదొకటే అని, అది ప్రాక్టికల్ సిచ్యువేషన్. అలా కళల రూపంగా చెప్పాలంటే సంగీతం లేకుండా నృత్యం లేదు, ఇది లేకుండా అదైతే ఇంపాసిబుల్. ఓకే, కానీ చాలామంది ఒకటే కళారూపమే నేర్చుకోగలుగుతున్నారు. నేను అదృష్టం చేసుకున్నానని చెప్పాలి. ప్లస్ మా తల్లిదండ్రులు బాగా మేనేజ్ చేశారు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పే మాట, చిన్నతనంలో టైం మేనేజ్మెంట్ మనకు పెద్దగా రాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు, అందులో ముఖ్యంగా తల్లి మేనేజ్ చేసి మనకి నేర్పించాలి. నేను చేసుకున్న అదృష్టం అది పట్టుకొని ఇప్పటి వరకు కంటిన్యూ చేయగలిగాను. మొదటి నుంచి మీకు ఈ 2 కళల పైన చాలా ఇంట్రెస్ట్ ఉండాలా? ఎట్లా? అంటే నేను చాలా పిన్న వయసులో నేర్చుకోవడం మొదలుపెట్టాను కాబట్టి నా ఇంట్రెస్ట్ అని చెప్పడం కొంచెం అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే నేను సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టినప్పుడు నాకు 4 ఏళ్ళు అలా. సో 4 ఏటే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసిందని నేను ఊరికే గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ అది ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే ఆ వయసులో మనకేం తెలుస్తుంది, మనకేం ఇంట్రెస్ట్ ఉందో మనకు నిజంగా తెలియదు కదా. సో నేర్చుకోవడం మొదలుపెట్టింది మాత్రం మా అమ్మగారి ఇంట్రెస్టే. కానీ ఆఫ్కోర్స్ ఇంత దూరం వచ్చిందంటే ఎంతో కొంత నాకు కూడా పూర్వజన్మ సుకృతం అనండి ఉండే. 100%. నిజంగా చెప్పాలంటే ఎవరికి కూడా అంత ఈజీగా ముందుకు వెళ్ళలేరు. మధ్యలో ఆపేయడము, లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఆపేయడము, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇంకా కళకే సేవ చేస్తూ ముందుకెళ్ళే వాళ్ళు చాలా అరుదు. అది కటాక్షమనే చెప్పాలి. బికాజ్ అది కళలు నిజంగా మనకు తెలుసు లైఫ్లో ఏది కూడా మనం అనుకుంటే జరిగేదు. అందులో కళల విషయంలో అయితే ఇంకా ముఖ్యంగా చెప్పాలి. బికాజ్ అది మనం డిసైడ్ చేసి నేను ఐఎమ్ గోయింగ్ టు బి ఎ డాన్సర్ అని చెప్తే అయిపోం కదా. దేవుడు ఒప్పుకోవాలి ఆ విషయాన్ని. సింగర్ కూడా, పాటలు కూడా. 4 ఏళ్ల వయసులోనే ఇప్పుడు ఈ నృత్యం తర్వాత అప్పుడే మ్యూజిక్ కూడా స్టార్ట్ చేశారు. 2 ఆల్మోస్ట్ దాదాపు ఒకేసారి స్టార్ట్ చేశాను. అంటే చాలా ఈజీగా స్టార్ట్ చేసామన్నమాట. అంటే అప్పుడు నేను నా చిన్నతనంలో ఇంకా లైఫ్ కొంచెం ఈజీగానే జరిగిపోయేదేమో. అంటే దగ్గరలోనే గురువుగారు దొరకడం, ఇంకా నేను డాన్స్ నేర్చుకోవడం అయితే ఇంకా చాలా గమ్మత్తైన విషయం. గురువుగారు నాకు ఫస్ట్ నేర్పడానికి ఒప్పుకోలేదు. బికాజ్ నేను చాలా చిన్నపిల్లని. మా ఇంటికి వచ్చి చెప్పేవారు గురువుగారు. మా కజిన్స్ వాళ్ళు చిన్నపిల్లలు నేర్చుకుంటుంటే ఆయన కనీసం ఒక 4 ఉంటే బాగుంటుంది అని చెప్పడంతో పాటు ఇంకా నన్ను వేసేశారు. ఫస్ట్ అప్పుడు ఫస్ట్ నేను నేర్చుకుంది పసుమర్తి రామలింగ శాస్త్రి సార్ దగ్గర నుంచి చాలా చిన్నప్పుడు. తర్వాత నేను మాక్సిమం చాలా సంవత్సరాలు రాజేశ్వరి సాయినాథ్ గారి దగ్గర నేర్చుకున్నాను. వారికన్నా ముందు నేను లిటరలీ 4 years నాకు అప్పుడు. ఒక 4 పిల్లలు ఉంటే కానీ క్లాస్ చెప్పడం కష్టం కదా అని వారు చెప్పడంతో ఇంకా నన్ను వేసేశారు. కార్డ్స్ గేమ్లో జోకర్ వేస్తారు. వారి గురించి ఏం చెప్తారు? కరెక్ట్. సో అంటే చెప్పడం ఏంటంటే గురువులు కూడా అంత ఒక ప్రేమతో, అంత మరీ టెన్షన్ పెట్టకుండా నేర్పించారు కాబట్టే ఇన్ని సంవత్సరాలు నేర్చుకొని ఇంత దూరం రాగలిగానని నేను గట్టిగా నమ్ముతాను. అదొకటి. మీరు దాన్నే కంటిన్యూ చేస్తూ మీ గురువు గారు వాళ్ళందరూ ఏ విధంగా మీకు ఈ నృత్యం కావచ్చు, పాటలు పాడడం అంటే సింగర్గా కర్ణాటక సంగీతం నేర్పించారో అదే మీరు కంటిన్యూ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది ఆ విధంగా లేరు. కమర్షియల్ అయిపోయింది. అంటే వీక్లీ 2 classes, 1 class అని, తర్వాత ఇట్లాంటివన్నీ వచ్చాయి. సో అప్పటికి ఉన్నటువంటి టీచింగ్ ఇప్పటికి ఏంటి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? ఒక రకంగా చెప్పాలంటే చాలానే వచ్చేసింది. బట్ అది ఎవరిని తప్పు పట్టడానికి లేదు. సమాజం మారింది. సమాజంలో కళలకి ఉన్న ట్రీట్మెంట్ కూడా మారిందనే చెప్పాలి.
బట్ నేను నిజంగా అదే చెప్తున్నాను కదా, అందుకనే నేను చాలా భాగ్యం చేసుకుంటున్నాను పదే పదే చెప్పడానికి కారణం అదే. ఎందుకంటే చిన్న వయసులో మొదలుపెట్టాను, ఏదో దేవుడి దయ వల్ల పర్ఫార్మెన్సెస్ కూడా చిన్న వయసులోనే అవకాశాలు వచ్చాయి. ఇవన్నీ చేస్తున్నా కూడా ఆ కళల యొక్క ప్యూరిటీని ఇటు అటు కాకుండా నేను పట్టుకోగలిగానంటే అంత మంచి గురువులు దొరకడమే. నా గురువులు ఎవరు కూడా ఇన్ని క్లాసెసే చెప్తాను, అన్ని క్లాసెసే చెప్తాను, ఇంత టైమే తీసుకుంటాను అలా ఒక్కరు కూడా నాకు చెప్పలేదు. అంటే ముఖ్యంగా రాజేశ్వరి సాయినాథ్ గారి పేరు మీరు చెప్పారు. మా సంగీతంలో మా గురువు గారు లలితమ్మ గారు అయితే మాటల్లో చెప్పలేను. ఆవిడ ఎంత ఒక నోబుల్ సోల్ అని చెప్తారు కదా, అంటే మంచితనానికి పరాకాష్ట అనమాట. ఇది అది అని నేను చెప్పలేను. మంచితనంతోనే ఇబ్బంది పెట్టేవారు ఇప్పటి వరకు. ఆవిడ ఇప్పుడు కాలం చేశారు, ఆవిడ లేరు ఇప్పుడు అయినా ఆవిడ మంచితనంతో నేను ఇబ్బంది పడుతుంటాను. అంటే ఆవిడ శిష్యురాలు అయి ఉండి నేను ఆవిడైతే ఎలా చెప్పేవారు, ఆవిడైతే ఎలా చేసేవారు అని ఇప్పటి వరకు ఆ మంచితనం అనేది మాకు ఒక రోల్ మోడల్ కన్నా ఎక్కువ. సో అలాంటి గురువులు మాకు దొరకడం అనేది వారే కాదు, ఇంకా సంగీతంలో మీకు తెలిసినట్టు ఇంతకీ మా సంగీతం గురుగారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆవిడే చెప్పి నన్ను వేరే గురువుల దగ్గరికి కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ పలానా కాంపోజిషన్స్ ఈయన దగ్గర నువ్వు నేర్చుకోరా, నువ్వు నేర్చుకొని వచ్చి మళ్ళీ పాడి నాకు చెప్పు అని చెప్పేవారు. అంత మనసు ఎవరికి వస్తుంది? రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరైనా ఇప్పుడు స్టూడెంట్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళాక సరే ఓకే, రెండు సైజు మాకు ఆ రిలేషన్షిప్ ఉండేది. గురుగారు చెప్తే వెళ్ళి నేర్చుకున్నాము. ఇంకా ఆవిడ చెప్పేవారు, సరిపోని ఆ చెప్పిన సార్ కూడా మధురై శ్రీనివాసన్ అని పెద్ద విద్వాంసులు. నేను అప్పుడు లా చదువుతున్నాను, నాకు చెన్నైకి వచ్చి నేర్చుకోవడం కుదరట్లేదు సార్ అని చెప్తే ఆయన పాపం వాళ్ళ భార్యతో పాటు ఇక్కడికి వచ్చి ఇదే ఇంట్లో ఉండి ఆల్మోస్ట్ 1 నెల ఇక్కడ ఉండి నాకు నేర్పించి వెళ్ళారు. సో అలాంటి గొప్ప విద్వాంసులు నా చుట్టూతా ఉండి నిజంగా ఆ కళని నాకు ఇచ్చారని నేను భావిస్తాను. మరి ఇంకొక విషయం చెప్పారు మీరు, లా కూడా చేశానంటున్నారు, ఇదొకటి 3. సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ఇదంతా, ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ? నేను చెప్పినట్టు బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆ చిన్నతనంలో నిజంగా పేరెంట్స్ చేసి పెట్టిందే. నేను చేసింది అలా ఒకటే, పేరెంట్స్ చెప్పింది 100% విన్నాను, అది చెప్పాలి, అదొక్కటే నేను చేశాను. బికాజ్ నిజంగా లేకపోతే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇన్ని బ్యాలెన్స్ చేయడం కష్టమే. 100%. బట్ తల్లిదండ్రులు పెట్టిన ఎఫర్ట్ని నేను వాడుకున్నానని చెప్పాలి. అఫ్ కోర్స్ వాడుకున్నానని ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడైతే ఓకే అమ్మ నాన్న చెప్తున్నారు వినాలి, అదొక్కటే. అది ఉంది కాబట్టి నేను అన్ని చేయగలిగాను. టైం మేనేజ్మెంట్ అది అందరికీ సాధ్యం కాదు. అంటే ఈ 24 అవర్స్లో మనం ఏం చేయగలుగుతాం, మనతో ఏమవుతుంది అనే వాళ్ళే చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు లా చేశారు, మ్యూజిక్, అదేవిధంగా నృత్యం, బ్రహ్మాండంగా ఇవన్నీ కంప్లీట్ చేసి ఇప్పటికీ ఎంతోమందిని కూడా మీరు స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతున్నారు మీ గురువు గారు నేర్పించిన విధానంతో. ఏమనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే ఎట్లా ఉంది టైం మేనేజ్మెంట్ గురించి? టైం మేనేజ్మెంట్ అంటే అఫ్ కోర్స్ మాకు కొన్ని విషయాల్లో మేము ఇంకా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే మాకు డిస్ట్రాక్షన్స్ తక్కువ. ఈవెంట్స్ అని, సోషల్ మీడియా అని, అదని ఇదని మాకు అలాంటివి ఏం లేవు, థ్యాంక్ఫుల్లీ లేవు. ఇప్పుడున్న పిల్లల్ని చూస్తే నాకు నిజంగా జాలనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ప్లస్ అఫ్ కోర్స్ భయం అన్నది కాకుండా పేరెంట్స్ చెప్తే 100% అది వినేయాలి అన్న జనరేషనే అందరిది. ఆ జనరేషన్ అంటే అందరం ఏంటి లేట్ 80s 90s కిడ్స్ అందరికి కూడా పెద్దగా మనకంటూ ఒపీనియన్స్ ఇలా అలా అని. సో మేబీ నాకు అనిపిస్తుంది ఇళ్లలో మరీ అంత టెన్షన్ సిచ్యువేషన్స్ కొంచెం తక్కువ ఉండేవేమో అప్పుడు. బికాజ్ ఒకటే ఒపీనియన్ ఉండేది మ్యాక్సిమం, అమ్మా నాన్న అంతే. వాళ్ళు ఎలాగో ఒక ఒపీనియన్కి ఏదో రకంగా ఒక ఒపీనియన్ మీద వస్తారు, దాని మీదనే నడుస్తుండేది. కాబట్టి అంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ కొంచెం తక్కువేమో అని అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఏంటో నాకు తెలీదు, మా ఇంటి సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను. ఇవాళ రేపు అఫ్ కోర్స్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి పిల్లలకి కూడా. అండర్ గ్రాడ్ అని, గ్రాడ్యుయేషన్ అని, అదని ఇదని, అన్నిటికి ఒక సర్టిఫికేట్ కావాలని. సో ఎవరికి వాళ్ళు పెట్టేసుకున్న చిట్టా కొంచెం పెద్దగానే ఉంది. మధ్యలో వస్తున్నాను, ఈ సర్టిఫికేట్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి ఫ్రేమ్ కట్టించుకోవడానికా, లేదంటే అది ఎంతవరకు బాగుంటుంది? అది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్టే చెప్పాలంటే. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కళల వరకు మీరు అడిగితే, కళల గురించి అయితే చెప్పాలంటే సర్టిఫికేట్ ఈజ్ ఉంటే ఉండొచ్చు, లేతే లేదు అన్నదే నా ఒపీనియన్. అంటే అన్నంలాగా కాదు, పచ్చడిలాగా ఉంటే ఓకే, బట్ దానికోసం పెద్దగా మనం వెంపర్లాడి చేసే అంత ఇంపార్టెన్స్ ఉండాలి టాలెంట్. ఎగ్జాక్ట్లీ. రెండోది అంటే మీరు చెప్పిన మాటకే ఎక్స్టెన్షన్. ఇంతకు ముందు మా చిన్నతనంలో కూడా ప్లస్ మా పై జనరేషన్కి కూడా
గురువు గారి దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి మనం, 100%. రిటర్న్ కాదు. అవును. గురువు గారి నోట అవును. అది కూడా వాళ్ళు పెద్దగా ప్రశంసించే జనరేషన్ కాదు వాళ్ళది. బాగుంది అంతే. తిట్టకపోతే ఆ రోజు క్లాస్లో అమ్మయ్యా అనుకునేవాళ్ళం. Okay. మా వరకు కూడా మేము ఇప్పుడు నేనేం 50 years 100 years ముందు నేర్చుకోలేదు No. కదా, 20 years బ్యాకే. మా జనరేషన్లో కూడా అలాగే ఉండేది. ఓకే, ఇవాళ క్లాస్లో తిట్లు పడలేదు, గురువుగారు కోపం చేయలేదు, చాలా ఎక్కువ తప్పులు పాడలేదు మనం అంటే ఓహో మనం ఓకే అంతే. అంతే తప్ప ఇంత నేర్చుకున్నాము దీనికి ఒక సర్టిఫికేట్, ఇంత నేర్చుకున్నాము దానికి ఒక సర్టిఫికేట్, దానికి ఒక ఎగ్జామ్, దానికి ఒక ప్రిపరేషన్ అని లేదు మా దగ్గర మా టైంలో. సో అందుకనే కొంచెం విద్య మీద, ఆ లెర్నింగ్ ప్రాసెస్ మీద కొంచెం దృష్టి పెట్టే అవకాశం మాకు దొరికింది. పైగా ముఖ్యంగా చెప్పాలంటే మేము నేర్చుకున్న కాలంలో మా తల్లులు కానీ పేరెంట్స్ కూడా ఎవరైనా సరే 10th standard లోపల ఇవన్నీ నేర్చేసుకోవాలి అన్న ధోరణి ఎప్పుడూ లేదు. నేర్చుకోవాలి అదొక్కటే ఉండేది, కానీ అది ఎప్పుడు మనతో కంటిన్యూ అయ్యే ఒక ప్రిజంప్షన్ అని. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ముఖ్యంగా అందరికీ కూడా ఆ 8th 9th standardలో ఆ చదువులు కొంచెం టైట్ అయ్యే సమయం లోపల ఈ కళలన్నీ అయిపించేయాలి అంటే 10th వరకు అయిపోవాలి. అది ఎలా అవుతుంది? ఎందుకంటే 9th వరకే పిల్లలు మన చేతిలో ఉంటారు. 9th తర్వాత మనం ఏ కాలేజ్కో దానికో ప్రిపరేషన్ మొదలెడుతుంది. కాబట్టి ఈ కళలు అన్నీ వాళ్ళు నేర్చుకునేది కొంచెం ఆ ప్రావీణ్యత వచ్చే స్టేజ్, పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టేజ్ అన్నీ ఈ 5-6 సంవత్సరాల్లో అయిపోవాలంటే అది ఇంపాసిబుల్. అంటే అదొకటి. తర్వాత మీరు ఇందాక అన్నట్టుగా అంటే ఏదైతే అప్పటి జనరేషన్లో పూర్తిగా ఈ కళలు నేర్చుకోవడం ఇదంతా ఓకే, ఈ టైం బాండ్ ఇంత టైం అనేది లేదు. సో ఇప్పుడు చాలామందికి కూడా కొంచెం 40-45 years అయిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తానులే మనతో ఏమవుతుంది అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి 100% నేర్చుకోవచ్చు. సాధ్యం అవుతుందా? సాధ్యం, అది 100%, 100% సాధ్యమే. నేర్చుకోవడం సాధ్యం. ఇప్పుడు మీరు పర్ఫార్మర్ అవుతారా లేదా అన్నది అది ఆ ఇండివిజువల్ పట్టి మనం జనరల్గా చెప్పలేము. బట్ ఏ వయసులన్నా వయసుకి సంబంధం లేకుండా అందరూ నేర్చుకోవచ్చు. కాకపోతే అది ఆరోగ్యం సహకరించాలి, వాళ్ళ సిచ్యువేషన్స్. ఇంతకీ మా దగ్గర చాలామంది వాళ్ళు అంటే నేను చాలా సంవత్సరాల నుంచి నేర్పిస్తూ ఉన్నాను కాబట్టి నేను కాలేజ్లో ఉన్నప్పుడు, నేను 11th standard 12th standardలో ఉన్నప్పుడు మా గురువుగారి దగ్గర యాజ్ టీనేజర్స్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే గోల్డెన్ టైం ఏదైతే ఉంటుందో మనం అది వేస్ట్ అంటే కళలకి చాలా దూరం వెళ్లకుండా అట్లీస్ట్ కాలేజ్తో పాటు చదువులతో పాటు ఎంతో కొంత టచ్లో ఉండి మళ్ళీ వస్తే బాగుంటుంది. సరైన వయస్సు అంటే ఏం చెప్తారు? ఈ మ్యూజిక్ కానీ డ్యాన్స్కి కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది? చిన్న వయసులో అంటే అట్లీస్ట్ ఒక 7 yearsలో 7 years అప్పుడు నేర్చుకోవడం మొదలు పెడితే బాగుంటుంది నేర్చుకోవడానికి. దానికి కానీ ఎండింగ్ అంటూ ఒకటి ఉండదు, అది ఎండ్ లేదు. సో ఎప్పుడు ఐడియల్ ఏజ్ స్టార్ట్ చేయడానికి ఎప్పుడు కరెక్ట్ వయసు అని నన్ను అడిగితే 7. కాకపోతే ఇవాళ రేపు అందరూ అంతకన్నా తొందరగా వచ్చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి భయం. ఎంతవరకు అది కరెక్ట్? ఈ వోకల్ కార్డ్ దెబ్బతింటుంది, ఇబ్బంది ఇవన్నీ అంటుంటారు కదా. క్లాసికల్ మ్యూజిక్లో అంత ఏమి ఇబ్బంది రాదు, అంటే వాళ్ళకి ఏమి హాని జరగదు, నష్టపోయేది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక ఏమంటారు, బాగా క్రమశిక్షణతో కూడినటువంటి ఒక కళ కదా. సో అంత కూర్చోలేరు. ఇప్పుడు అఫ్కోర్స్ నేను చెప్తున్నాను, కానీ నన్ను కూడా మా అమ్మ 4 ఏటో కూర్చోబెట్టింది క్లాస్లో, కాదనట్లేదు. కాకపోతే అదే అన్నాను, నన్ను మా అమ్మ కూర్చోపెట్టిందంటే మా అమ్మ పక్కన కూర్చుంది. సో నేను గురువుగారిని ఇబ్బంది పెట్టే లోపల మా అమ్మ కంట్రోల్ చేయడానికి మా అమ్మ ఉండేది కాబట్టి ఓకే. బట్ నిజంగా నేర్చుకోవాలి అంటే గురువుగారు, ఎందుకంటే చెప్పినట్టు బాగా డిసిప్లిన్తో కూడినటువంటి ఒక విషయం. ఎంత మనం ఫన్గా నేర్పించినా, ఎంత ఒక ఈజీగా నేర్పించినా అదంత ఈజీ కాదు. సో కొంచెం గురువుగారు చెప్పేది నేర్చుకునే వయసు రావాలంటే ఒక 7వ ఏట వేస్తే బాగుంటుంది. దానికి ఎగ్జాంపుల్ నన్ను కూర్చోబెట్టినప్పుడు గురువుగారు అంటే వయోలిన్కి తాళమేయమని చెప్పారు. నాకేం తెలియదు ఏది అని అడిగారు. అంటే నేను లాక్ తాళం తెలియదు నాకు. అంటే అంత చిన్న వయసులో నాకు, అంటే అందరికీ ఇప్పుడు మీరు 4 yearsలో మీరు కూర్చున్నారు, చేయగలిగారు, ఇవన్నీ అందరికీ అంత ఉంటుందని తెలియదు కదా. సో మా దగ్గరికే వచ్చే వాళ్ళతో నేను చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి, మరి 2.5 3.5లో తీసుకొచ్చేది ఇలాంటి కళలకి అది సూటబుల్. అట్లాగే మీ దృష్టిలో భరతనాట్యం అంటే ఏంటంటే ఏం చెప్తారు? ఒక పరిపూర్ణమైన ఒక కళారూపం అని చెప్పాలి. అంటే ఇది అందరూ చెప్తారు, బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్గా నేర్చుకుంటే, సరైన విధానంలో నేర్చుకుంటే అందులో లేనిది లేదు. ఇటు శరీరానికి అభ్యాసం, బుద్ధికి పదును పెట్టాలి,
సంగీతం రావాలి, అట్లీస్ట్ అర్థమైనా అవ్వాలి, దాన్ని రిలీజ్ టేస్ట్ రావాలి. తర్వాత ఇంకొంచెం లోతుకి వెళ్తే కనుక మనం అందులో చేసే ఘట్టాలన్నీ కూడా మన సాహిత్యం, మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన హిస్టరీ అవన్నీ సంబంధించినవే కాబట్టి కరెక్ట్గా దాన్ని ఎంజాయ్ చేసే పరిపక్వత మనకు ఉంది అంటే కనుక వడ్డించిన విస్తరలా అన్నీ ఉన్నాయి అందులో. రైట్. అట్లాగే మీరు రూపొందించినటువంటి ఏదైతే మేనేజ్మెంట్ ఇన్ మైథాలజీ దాని వెనుకున్నటువంటి ఏంటి? అది యాక్చువల్లీ నాకు ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసినటువంటి ఒక ఇది. బికాస్ యాక్చువల్లీ ఫస్ట్ దానికన్నా ముందు దానికి పునాది ఎక్కడంటే, నేను యుఎస్ టూర్లో ఉన్నప్పుడు అట్లాంటాలోనో ఎక్కడో ఒక పర్ఫార్మెన్స్కి చాలామంది అక్కడ లోకల్స్ వచ్చి క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు ఇదంతా బాగానే ఉంది, బట్ మా లిటరేచర్ అంటే ఇంగ్లీష్ లిటరేచర్ ఏమైనా చేయగలుగుతారా అని హార్డ్లీ ఒక 1 వీక్ టైం ఇచ్చారు. 1 వీక్ 9 days సంథింగ్ అంతే టైం ఇచ్చారు, చేస్తారా అని. వెంటనే వాళ్ళు అక్కడ యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ పెట్టించేసి, మా అమ్మగారు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, సో మా అమ్మ నాకు షేక్స్పియర్ నుంచి కొన్ని పోయమ్స్ అవన్నీ తీసిచ్చి చాలా సంవత్సరాల ముందు, ఇప్పుడు ఏఐ జనరేషన్ కాదు ఈ స్టోరీ, నేను అప్పుడు కాలేజ్లో ఉన్నాను, లా ఫస్ట్ ఇయర్ అది. సో మా అమ్మగారు ఏదో హెల్ప్ చేసి అప్పటికప్పుడు ఏదో చేసి ఒక 1/2 hour ప్రోగ్రామ్ చేశాము. సో అప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనమాట, అన్నీ చేయొచ్చు అని. ఆ తర్వాత ఒక ఐఐఎం ఇక్కడ ఐఎస్బిలోనే ఫస్ట్ ప్రోగ్రామ్ అది. ఐఎస్బిలో వాళ్ళు మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్స్తో పాటు జనరల్గా కార్పొరేట్ షోస్ అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు రోజంతా వాళ్ళ సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు, ఏ మధ్యాహ్నమో సాయంత్రమో ఒక ప్రోగ్రామ్ పెడితే ఆ గంట సేపు మాత్రం క్లాసికల్ డాన్స్ చూసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఒక ఛాలెంజ్గా నన్ను అడిగారు, మేము మాట్లాడుకునే కాన్సెప్ట్స్కి దగ్గరగా ఉండేది ఏమైనా చేస్తారా అని. సరే మీరు మాట్లాడుకునే కాన్సెప్ట్స్ ఏంటో చెప్పండి అని చెప్తే, వాళ్ళు మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ వాళ్ళు చెప్తుంటారు, టైం మేనేజ్మెంట్ గురించి, ఇది అది లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి. సో నాకు అప్పుడు అనిపించింది, మన సాహిత్యంలో 1, 2 కాదు, ఎన్నో ఉన్నాయి కదా ఇవి. సో మనకి మహాభారతం నుంచి, రామాయణం నుంచి, శిలప్పతికారం, తర్వాత పంచతంత్రం, మనకు సంబంధించిన సాహిత్యం నుంచి తీసుకొని ఒక 1 hour ప్రోగ్రామ్గా చేసి, అది ఇక్కడ ఐఎస్బిలో తర్వాత ఐఐఎంలో కూడా చేయడం జరిగింది. అది ప్రతిసారి ఎక్కడ చేసినా కూడా అందరూ చాలా ఒక ఫ్రెష్గా చూస్తారనమాట, వావ్ రియల్లీ అన్నట్టు. బికాజ్ ఈ డే ఫుల్గా ఈ కాన్ఫరెన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత బాగా క్లాసికల్ డాన్స్ ఏదో చేస్తారులే అనుకుని కూర్చుంటారు, బట్ వాళ్ళ సబ్జెక్ట్ మన మీడియం త్రూ చెప్పేటప్పుడు వాళ్ళు కూడా బాగా ఎక్సైట్ అవుతారనమాట. అదేవిధంగా మీరు స్వయంగా మీ నాట్య ప్రదర్శనలకు అంటే గాత్రం కూడా అందించడం చాలా అరుదుగా ఉంటుంది. అంటే మీరు ఇందాక కొద్దిమంది పేర్లు చెప్పారు, సో వారు చాలా అరుదు, అది కూడా ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే ఈజీగా ఉంటుందా, లేదంటే 2 మీరే సమన్వయం చేసుకుంటారు కాబట్టి ఒక కోఆర్డినేషన్ అంటే పర్ఫెక్ట్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? రెండు ఉంటాయి. ఇన్ ద సెన్స్ స్టార్టింగ్లో ఆ ప్రాజెక్ట్ని ఫస్ట్ స్టెప్స్ అయితే ఎప్పుడైతే వేస్తామో అది చాలా ఎక్కువ పనిలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అది అన్ని సైడ్స్ మనం మేనేజ్ చేసి దాన్ని ఒక రూపంకి తీసుకొచ్చే లోపల చాలా బుర్ర బాదుకొని చేయాలి. బట్ చేసిన తర్వాత ఒక పట్టు అంటే మన సబ్జెక్ట్ మీద 100% మన పట్టు ఉంది అన్న కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళేటప్పుడు నిజంగా చాలా సాటిస్ఫైయింగ్గా ఒక తృప్తి అనమాట. అంటే మనం జస్ట్ ఏదో డాన్స్ చేయడమే కాకుండా దాంట్లో ఉన్న అన్ని హంగులు మనం చూసుకుంటున్నాం అన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. రైట్. అదేవిధంగా ఇందాక మీరు చెప్పారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ అప్పుడు కంపేర్ చేశారు మీరు, అంటే కంపేర్ చేయడం అని అంటే అప్పుడు టైం దొరికేది ఎక్కువగా. సో ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు ఇవన్నీ ఎక్కువైపోయాయి. సో ఇప్పుడు ఒక 2-3 పాటలు పాడగలిగితే, లేదంటే ఒక 6 నెలలు సంవత్సరం సాధన చేయగలిగితే ఇంకా మాకంటే గొప్ప వాళ్ళు లేరు అనుకునే పిల్లలు చాలామంది ఉంటారు అప్పటికి ఇప్పటికీ. అప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా గురువుగారు శబాష్ అనే పరిస్థితి అయితే ఉండదు, కానీ ఒక ప్రదర్శన ఇచ్చేంత వరకు అసలు నిజంగా చెప్పాలంటే మీరు ఇప్పటి వరకు కూడా నిత్య విద్యార్థిలాగా కనిపిస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్, ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా? కొంచెం పేరెంట్స్ దీనికి కొంచెం ఫస్ట్ స్టెప్ వేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ గురువులు అన్న పీపుల్ కుటుంబ సభ్యులుగా లేరు. ఇప్పుడు మేము నేర్చుకున్నప్పుడు కూడా అమ్మ నాన్న గురుగారు లిటరలీ మేము ఆలోచిస్తే కూడా వాళ్ళందరే గుర్తుకొచ్చేవాళ్ళు మనకి. తండ్రి గురువు దైవం, లిటరల్గా చివర్లో దైవం. ఎగ్జాక్ట్లీ. మాకు ఆ ప్లేస్లో ఎలాగైతే ఉంటారో అంత దగ్గరగా ఉండేవాళ్ళం మేము కూడా గురువులతో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలిగింది తల్లిదండ్రులే. ఇన్ ద సెన్స్ ఆల్సో మంచి రకంగా కూడా కంపారిజన్ చేసుకోవడానికి వీలు వచ్చింది. ఇప్పుడు ఒక కీర్తన ఒకలాగా నేర్పించామనుకోండి, వెంటనే నెక్స్ట్ రోజు వచ్చేస్తారు
ఇదే సాంగ్ నేను యూట్యూబ్లో చూశాను, పలానా వాళ్ళు అలా పాడారు, ఇలా పాడారు, దాన్ని నేను అలా పాడొచ్చా అని వాళ్ళకి రాకముందే ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ సజెషన్స్తో పాటు వచ్చేస్తారు. సో నాన్న ఇవన్నీ కాదు, గురుగారు ఎలా చెప్తున్నారో నేర్చుకో అమ్మా అని కొంచెం ఓపిక పట్టి ఓర్పుతో చెప్పగలిగింది తల్లిదండ్రులే. సో సోషల్ మీడియా అన్నది అదొక మంచి, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ ఒక రకంగా చెప్పాలంటే. బట్ దాన్ని పిల్లల వరకు హాని చేయకుండా అది పిల్లలకి మంచి చేయాలంటే పేరెంట్సే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది మీరు నేను మీడియా గురువులు ఎవరు ఒక్కరు మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేయలేరు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో. అంటే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు మారిపోయారా? స్టూడెంట్ టీచర్ ఇద్దరు మారారా? ఇద్దరు ముందులా లేరా? స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మారారు, వాళ్ళతో పాటు గురువులు. మేము మారాల్సిన పరిస్థితి. అంటే నేను ఎవరిని ఒక దీంట్లో చెప్పడానికి లేదు. అంటే నేను అనేది అందరూ అనట్లే. ఇప్పుడు నేను మీరు పర్ఫెక్ట్గా మీ గురువు గారు ఇచ్చినటువంటిది కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ విధంగానే మీరు ఇవన్నీ కూడా అట్లా ఉంది. సో ఇప్పుడు కొద్దిమంది ఉంటారు కదా వాళ్ళ గురువులు కూడా మారారు ఇన్ ద సెన్స్, పాపం వాళ్ళని అడిగితే ఏం చేస్తామండి, శిష్యులతో పాటు మేము మారాల్సిన పరిస్థితి కదా అని వాళ్ళు అంటారు. సో ఇప్పుడు ఎవరు ఫస్ట్ మారాలి అన్న క్వశ్చన్, ఆ ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. కానీ అందరూ మారారు అన్నది వాస్తవం. బట్ ఎక్కడ దాన్ని కొంచెం పుల్ బ్యాక్ చేయాలి అంటే, నేను అందరు అనుకుంటారు గురువులే టైట్ చేయాలని అంటారు. అక్కడ మాత్రం నా ఒపీనియన్ కొంచెం తేడా. ఎందుకంటే గురువులు మేము టైట్ చేసామనుకోండి ఏమవుతుంది, మ్యాక్సిమం చాలా టైట్ చేసామనుకోండి ఇంకో గురువుగారి దగ్గర వెళ్తారు, ఏదో అలా మారుతూ ఉంటారు. కానీ మొత్తం అంతా చేంజ్ చేయాలంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ కొంచెం లగాం టైట్ చేయాలి. రైట్. అదేవిధంగా ఈ వర్ణ ఆర్ట్స్ అకాడమీ స్థాపించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్న టైంలోనే ఇక్కడ క్లాసెస్ చెప్తూ ఉండేదాన్ని. అంటే మా గురువు గారి అడ్వైస్ మేరకు, అంటే ఆవిడ సికింద్రాబాద్లో ఉండేవారు కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అక్కడ రావడానికి ఇబ్బంది పడుతున్నారమ్మా, నువ్వు చెప్పు అని మా గురువుగారి బ్లెస్సింగ్స్తోనే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నా చిన్నతనం కాబట్టి ఆవిడ ఒక 15 రోజులకు ఒకసారి ఆవిడ వచ్చి నాకు గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. మళ్ళీ ఈ పిల్లలకి కూడా బికాజ్ నేను అప్పుడు చిన్నపిల్లని కదా, నేను ఇక్కడ టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకేదో 16-17 ఏళ్ళు అంతే. సో నేను అప్పుడు నన్ను గురువుగా నేను భావించలేదు ఎప్పటికీ కూడా, ఇప్పటికీ కూడా నేను అనుకోను, అప్పుడైతే అసలు. సో అందుకనే గురువు గారి చదువుకుంటున్నప్పుడు హోమ్ ట్యూషన్స్ పిల్లలకి చెప్తా ఉంటారు కదా, ఆ విధంగా మీరు అనుకొని అలాగే ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి అంతే సరదాగా. అండ్ 100% గురువు గారి గైడెన్స్తోనే అది. ఆవిడ ఏం చెప్పమని చెప్పారో అదే చెప్తూ వచ్చేదాన్ని. ఆవిడ ఎలా క్లాస్ హ్యాండిల్ చేయమని చెప్పారు అలా లిటరలీ ఆవిడ యొక్క గైడెన్స్లో అలాగే ఇది. సో అప్పుడు దానికంటూ పేరు అంటూ ఏం లేదు. తర్వాత కొంచెం ఓకే, నాకంటూ ఒక స్టూడెంట్స్ గ్రూప్ వచ్చి అలా స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూటే. సో ఇక్కడ మేము నా గోల్ అని చెప్పండి ఏదోటి, భరతనాట్యం కర్ణాటక సంగీతం అయితే చెప్తాము, దాంతోపాటు మన సంస్కృతి సంప్రదాయాలకి సంబంధించిన చిన్న చిన్నవి కథలు కానీ శ్లోకాలు కానీ, ఎలా ఉండాలి, ఎలా ఏం చేయాలి అన్నది కూడా ఎంతో కొంత నేర్పడం అన్నది నా యొక్క చిన్న ప్రయత్నం. ఎట్లా ఉంది గ్రాస్పింగ్ ఇప్పుడున్న స్టూడెంట్స్? అంటే ముందు మీరు అప్పుడు చూస్తున్నారు మీరు నేర్చుకునే టైంలో, ఇప్పుడు ఎలా ఉంది? యాక్చువల్లీ చాలా మంది నేర్చుకుంటున్నారు, ఈ రెండు నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను సజెస్ట్ చేసేది అయితే ఈ రెండు నేర్చుకోండి అని చెప్తాను. చాలా మంది నేర్చుకుంటారు కూడా. ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో మీరు చూసుకుంటే ఒక 60-70% రెండు నేర్చుకున్న వాళ్ళే, కాకపోతే రెండు వదిలేసేవాళ్ళే. అది ప్రాబ్లం, చేసేవాళ్ళు ఎవరు లేరు. అదే కదా ప్రాబ్లం. ఎక్కడొచ్చిందంటే నేర్చుకోవడానికి ఏముంది అన్నీ నేర్చేసుకుందామని ఒక ధోరణి, ఎంతవరకు ముందు తీసుకెళ్తున్నారు అది ప్రాబ్లం, అక్కడే ఇబ్బంది అవుతుంది. ఈ రెండు కాకుండా స్కూల్లో ఇంకేదో నేర్చుకుంటుంటారు అంతేనా? స్కూల్లో అక్కడ ఇక్కడ అంటే పేరెంట్స్ కూడా మేడం అంటే అన్నీ నేర్పించేసేయాలి, అన్నీ వీళ్ళపైన రుద్దయ్యాలి అనడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఒకవైపు స్కూళ్ళలో తైక్వాండో అంటారు, మ్యూజిక్, డ్యాన్స్, ఇలా దొరికిన టైం అంతా కూడా దానిపైన పెట్టేయడం అది ఎంతవరకు? నేనైతే ఏకీభవించను. బికాజ్ దేనికి న్యాయం చేయలేరు. అంటే మనకు మనం శభాష్ అనుకోవచ్చు మేబీ, మా అమ్మాయికి ఇది చెప్పుకోవడానికి. బట్ నిజంగా జస్టిస్ చేయగలరా అంటే చేయలేరు. అందరూ అన్హ్యాపీ అయ్యే పరిస్థితి, ఆ పిల్లలు స్ట్రెస్కి గురవుతారు, ఆ టీచర్స్ కానీ గురువులు వీళ్ళు సరిగ్గా ప్రాక్టీస్ చేయడం లేదని వాళ్ళు. ఎందుకు నన్ను అడిగితే అన్ని యాక్టివిటీస్లో పెట్టాల్సిన అవసరం లేదు మేబీ, ఎందుకంటే ఇవాళ రేపు అన్ని పిల్లల్ని అడిగి చెయ్యాలి, వాళ్ళ ఇష్టాలు కూడా మనం చూసుకోవాలి అన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఓకే, ఇనిషియల్ కొద్ది సంవత్సరాల్లో వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి దేంట్లో టాలెంట్ ఉందని మనం యాజ్ పేరెంట్స్ కనుక్కోలేని పరిస్థితి. సో వాళ్ళని ఒక 5-6 యాక్టివిటీస్లో పెట్టడం ఓకే, పెట్టండి. బట్ 1-2 సంవత్సరాల్లో పేరెంట్స్కే తెలిసిపోతుంది వీళ్ళు దేంట్లో నిజంగా రాణించగలరు, దేంట్లో వస్తుందంటే కొంచెం లిమిట్ చేసుకుంటే బాగుంటుంది, ఏదో ఒకటి బాగా వస్తుంది కదా. అదేవిధంగా 100 కంటే ఎక్కువ జతులను
స్వయంగా రచించడం అంటే చాలా ఏం చెప్తారు దానికి అంటే సంబంధించి? నాకు భరతనాట్యంలో టెక్నికల్గా చూసుకుంటే లయ అనేది ఒక పెద్ద ఆస్పెక్ట్ కదా. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. అంటే నాకు చాలా సరదా, చాలా ఇష్టం. అంటే అందులో గమ్మత్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే లయ అంటే మ్యాథమెటిక్స్, ఓకే. లయం అంటే మ్యాథమెటిక్స్, అది లెక్కలు, విపరీతంగా లెక్కలు. నాకు యాక్చువల్లీ మ్యాథమెటిక్స్ అసలు నచ్చదు. స్కూల్లో నాకు మ్యాథమెటిక్స్ చూస్తే అంత దడ, అంత భయం. మరి ఎలా సాధ్యమైంది? ఏమో అంటే కొందరు అంటారు కదా, నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డ్రాయింగ్ బొమ్మలు వేయడం రాదు కానీ మేకప్ బాగా వేస్తారు. ఇది కూడా ఒక రకమైన డ్రాయింగే. ఆర్టే అది కూడా. పేపర్ మీద గీయలేరు బట్ ఫేస్ మేకప్ బాగా చేస్తారు. అలాగేమో నాకు కూడా మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం, బట్ లయం ఓరియంటెడ్ అంటే చాలా ఇష్టం. సో నేను సరదాగా నేను ఇన్ని కంపోజ్ చేయాలి, అన్ని కంపోజ్ చేయాలని ఏనాడు అనుకోలేదు. ఇంకా చాలా నేను కంపోజ్ చేసిన కూడా అలాగే ఈ హోటల్లో వెళ్తే మెనూ కార్డ్స్ మీద రాసుకోవడం, ఎయిర్లైన్లో ఏవో ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఆ పేపర్ ముక్కల మీద రాసుకొని వదిలేసినవి కూడా చాలా ఉన్నాయి. నాకు ఇష్టం, సో సరదాగా చేసినవే. నేనేం అది టార్గెట్గా పెట్టుకొని చేయలేదు. రైట్. అట్లాగే మీరు విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు చేశారు. బాగా గుర్తుండిపోయేదంటే ఏం చెప్తారు? బాగా గుర్తుండిపోయినవంటే మన ఇబ్బందికర పరిస్థితి, తర్వాత మర్చిపోలేని పరిస్థితి. ఆర్టిస్ట్కి ఇబ్బందులు డే టు డే ఉంటాయి, సర్వసాధారణం. ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి 3 వేరే వేరే సిటీస్లో ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడ పరుగులు, అక్కడి నుంచి ఇక్కడ పరుగులు. ఆ ఇబ్బందులు అయితే మాకు రెగ్యులర్. ఆదరణ ఎట్లా ఉంటుంది? అది బాగుంటుంది. అది చూసినప్పుడే మాకు పాపం, సరే మన ఇబ్బందిని మనం పక్కన పెట్టిద్దాంలే, పాపం ఇంత మనం కష్టపడే చేస్తున్నాము, బట్ వీళ్ళు అంతకన్నా కష్టపడి వచ్చి చూస్తున్నారు కదా, సరే పోనీ అని మాకు అదే టానిక్ అనమాట. బట్ గుర్తుండిపోయినవని చెప్పాలంటే ఈచ్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళు పాపం, ఎస్పెషల్లీ అక్కడ ఉన్న లోకల్స్ మనల్ని చూసే విధానం ఏదైతే ఉందో, పాపం చాలా కష్టపడి వాళ్ళు రీసెర్చ్ చేసుకొని, కనీసం ఇప్పుడన్నా గూగుల్ అవి ఉన్నాయి. మా చిన్నతనంలో నేను టీనేజ్లో పర్ఫామ్ చేసినప్పుడు పాపం పుస్తకాలన్నీ తీసుకొచ్చి చూసేవాళ్ళు కూడా నేను చూశాను. అంటే అర్థం కాలేదు. వాళ్ళు ఏదో ఒక ఇండియన్ మైథాలజీ గురించో, ఇండియన్ హిస్టరీ గురించి ఏదో ఒకటి పుస్తకం దొరుకుతుంది, దీంట్లో ఏదో కనెక్షన్ ఉంటుంది కాబోలని పాపం శ్రద్ధగా తీసుకొచ్చి కూర్చుంటారు కూడా. అంటే ఏమైనా ఒకటి అర్థం అవుతుందా అని, అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలని వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తుంటారు కదా. అది నిజంగా మనకి చాలా వావ్, పర్లేదు. నిజంగా కూడా మన దగ్గర అంతరించిపోతున్నటువంటి కళలు వాళ్ళ అంటే విదేశాల్లో ఆదరణ పొందుతున్నాయంటే ఏం చెప్తారు? పొందుతుంది, కాదనట్లేదు, కానీ వాళ్ళు చూసుకుంటున్నారులే అని మనం వదిలేయద్దు. అంటే నేను అనేది వాళ్ళు అంత ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది ఇంట్రెస్ట్, మనం చూసి నేర్చుకోవాలి. ఇంకా అంతే, ఇంకేం చెప్పాలి. అంటే మనం చూసి ఓహో కనీసం వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, ఆ ఒక్క రీజన్ కన్నా మన దాంట్లో ఏముందో అని మన వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. అన్నీ కాపీ చేసేయడం కన్నా వాళ్ళు మనల్ని కాపీ చేస్తున్నారు కదా, మనకు కనీసం మనల్ని మనం ఒరిజినల్ ఉంచుకుందామని అనుకుంటే బాగుంటుంది. తర్వాత ఎంతమంది చాలా మంది వచ్చేవాళ్ళ మామూలుగా అక్కడ విదేశీయులు వచ్చి చూడడానికి, ప్రదర్శన చూడడానికి? ఎస్ చాలా. అంటే అక్కడ విదేశంలో చేసేటప్పుడు ఏంటంటే కొన్ని స్మాల్ పర్ఫార్మెన్సెస్, కొన్ని బిగ్, ఫర్ ఎగ్జాంపుల్ 50, 60, 70 మంది వచ్చిన చేంబర్ కాన్సర్ట్స్ లాగా కూడా చేశాను. చాలా పెద్ద పెద్ద 2000, 3000 అలా ఈవెంట్స్లో కూడా చేయడం జరిగింది. కాకపోతే నేను చెప్పినట్టు అక్కడ మన వాళ్ళు అక్కడ మేము చేసేటప్పుడు మన వాళ్ళు అక్కడ ఆడియన్స్లో ఉండి వాళ్ళు చూసే విధానం అదొకటి. అంటే వాళ్ళ కళ్ళలోనే ఒక మిస్ అయిపోతున్నాం కదా, ఓకే మళ్ళీ మన కల్చర్కి దగ్గరకు వస్తున్నామని ఆ కేటగిరీ కూడా ఉన్నారు. విదేశీయులు కంప్లీట్గా మన కల్చర్ గురించి ఏమీ తెలియని వాళ్ళు, జస్ట్ ఏదోటి ఒక కొత్తదనం కోసం వచ్చి చూసి చాలా కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని రకాల దట్వే ఒక కళాకారిణిగా ఉండడం అనేది ఒక భాగ్యం. మీరు చెప్పలేదు మెమొరబుల్ ఏది గుర్తుంచుకోదగింది? ఇది ఒకటి చెప్పాను కదా, నేను 1 వీక్లో ఈ షేక్స్పియర్ బేస్ చేసి అది యూనివర్సిటీ, అట్లాంటాలో ఒక యూనివర్సిటీలో, జార్జియా యూనివర్సిటీలో చేశాను. అదైతే ఇవాళ వరకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే అప్పుడు నేనే చిన్నపిల్లని, ఇప్పుడు అనిపిస్తుంది నాకు అప్పుడు 16, 17 ఏళ్ళు. అమ్మగారి ఫీలింగ్ ఏంటి? తనే కదా మీకు గైడ్ చేసింది. అమ్మ బాగా దగ్గరుండి గైడ్ చేశారు. బట్ అది వాజ్ అ వెరీ మెమరబుల్ థింగ్, బికాజ్ అప్పుడు మ్యూజిక్ నుంచి అన్నీ టక్ 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 మని చేసి ప్రాక్టీస్ చేసి, అందులో ఆల్రెడీ టూర్లో ఉన్నాము, సో వేరే పర్ఫార్మెన్సెస్ చూసుకుంటూ, అది ఒకటి. తర్వాత ఇక్కడ వియత్నాంలో, ఇండోనేషియాలో చేసినప్పుడు వాళ్ళందరూ సింత అని బాగా కనెక్ట్ అవ్వడం, అలాంటివి చాలా చాలా పర్ఫార్మెన్సెసే నాకు బాగా గుర్తుండిపోతాయి. తర్వాత ఈ రాఘవం ఈ వీటి వెనుక కారణం ఏంటి? ఈ ప్రదర్శనలు ఇవి మీరు కంపోజ్ చేయడం?
దాని వెనకాల కారణం చెప్పాలంటే ముఖ్యంగా మీరు రాగం రాఘవం ఎత్తారు కాబట్టి అది కంప్లీట్గా రామాయణం బేస్డ్ Okay. సబ్జెక్ట్. బికాజ్ నేను నమ్మడం ఏంటంటే, అంటే నాకు నేర్పించింది మా అమ్మ ఇంట్లో నేర్పించింది ఏంటంటే, ఆ, ధర్మం ధర్మం అంటే మతం కాదు, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అని మనం తెలుసుకోవాలి అంటే మన ఇతిహాసాలు పురాణాలు ఎస్పెషలీ రామాయణ భారతాలు అయితే అందులో మనకి లేని ఆన్సర్ అంటూ లేదు. మనం చదవాలి తప్ప కరెక్ట్ వర్షన్ చదవాలి. సో అది అందరికీ ఒక గైడ్ లాగా ఒక గ్రంథం కదా, మన హిస్టరీ అని చెప్పాలి, మైథాలజీ అని కూడా చెప్పకూడదు. సో అది బేస్ చేసుకొని హిస్టరీ మూలం ఇంకా అసలు ఇంకా అంతకంటే అందుకని ఆదికావ్యం అంటే ఊరికే మామూలు కాదు కదా. అండ్ తర్వాత అది కాకుండా నాకు అనిపించింది ఏంటంటే, డాన్స్లో ముఖ్యంగా రామాయణం అని మనం మాట్లాడితే మనకు కొన్ని ఘట్టాలు మళ్ళీ వస్తుంటాయి. సీతా స్వయంవరం అని, రామరావణ యుద్ధం అని, అదని ఇదని. మహాభారతంలో కూడా ఆ ఇష్యూ ఉండేది. కోర్స్ ఈ మధ్య మారింది అనుకోండి, తెలియని ఆ మహాభారతంలోని ఆ రామాయణంలోని తెలియని స్టోరీస్ని తీసుకొచ్చి బయటకు పెట్టడం ఈ మధ్య వచ్చింది. సో అందులో ఒక చిన్న ప్రయత్నమే, అంటే రామాయణంలో ఉన్న అన్ని, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే రామాయణంలో ఉంది, కమిట్మెంట్ అది ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు రామాయణం గురించి తీశారు కాబట్టి నాకు సడన్గా గుర్తొచ్చింది. ఎట్లా ఉండేది అప్పుడు చిన్నతనంలో? అంటే మీ ఏజ్ వయస్సు ఎంత అప్పుడు? 10 బాలరామాయణం ఎన్టీఆర్ గారితో అవునా? సీత పాత్రలో పోషించారు. నాకు అప్పుడు 10వ ఏట నాకు ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది. ఎలా అది? అది కూడా డాన్స్ వల్లనే. ఎందుకంటే మా ఫ్యామిలీకి మూవీకి అస్సలు నో కనెక్షన్. నాకు సినిమా చూసే అలవాటు కూడా లేదు కనీసం. సో బట్ అప్పుడు నాకు భరతనాట్యం అరంగేట్రం జరిగింది అప్పుడు. అండ్ అప్పుడు మీడియా ఛానల్స్ కూడా తక్కువే, న్యూస్ పేపర్స్ కూడా తక్కువే, మీడియా ఛానల్స్ తక్కువే. సో ఒక న్యూస్ పేపర్లో నాది రివ్యూ వచ్చింది, ఫోటోతో పాటు రివ్యూ వచ్చింది. అప్పుడు కరెక్ట్గా అది కూడా లక్కనే చెప్పాలి. ఐ థింక్ ఎంఎస్ రెడ్డి గారు రామాయణంకి కాస్టింగ్ అవి చేస్తూ సీత పాత్రకు మాత్రం ఆయనకి, ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్తో పాటు కవి కూడా కదా, సో అందులో పాటలు అవి కూడా వారే రాశారు. సో ఆయనకు ఒక మైండ్లో ఒక బొమ్మ అనుకున్నారు, సీతమ్మ అంటే ఇలా ఉండాలని. పాపం ఆయన చాలా వర్క్షాప్స్ అవి చేసి వెతుకుతున్నారనమాట. చైల్డ్ ఆర్టిస్ట్ అంత ఈజీగా దొరకరు కదా, ఇప్పుడైతే కనీసం కొంచెం ఓకే అప్పుడు. సో ఆ రివ్యూ చూసి ఎవరినో కాంటాక్ట్ చేసి చివరికి మా నాన్నగారి ఫ్రెండ్ ఒకరు, వీళ్ళ ఫ్యామిలీ మీకు తెలుసా అని ఆయన ఏ సందర్భంలో అడిగారో తెలియదు, అడిగి అలా వచ్చిన ఆపర్చునిటీ అనమాట నాకు. సో అది నిజంగా అదృష్టం, నేను చేసుకున్న చాలా అదృష్టాల్లో అదొకటని చెప్పాలి. లేకపోతే అది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఆపర్చునిటీ కదా. మళ్ళీ ఎందుకు ఆపేశారు? చాలా అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత న్యాచురల్గా, బట్ సంహౌ రామాయణంని ఈజీగా ఒప్పేసుకున్నాం న్యాచురల్గా. బట్ నేను అప్పుడు చేస్తున్న యాక్టివిటీస్ కంటే భరతనాట్యంకి, సంగీతంకి ప్లస్ చదువులు అప్పుడు వచ్చిన ఆఫర్ సంభవం నాకు అంత సూటబుల్గా అనిపించలేదు, సో చేయలేదు. అదేవిధంగా మన ఎన్టీఆర్ కూడా మీకు తెలిసిందే, ఆయన కూడా క్లాసికల్ డాన్సర్. అప్పుడు కన్వర్జేషన్ కావచ్చు, దీని గురించి మాట్లాడుకోవడాలు, లేదంటే అప్పుడు చిన్న వయసే, ఎట్లా ఉండింది ఇది? అప్పుడు చిన్న వయసు, సో మోర్ దెన్ చిన్న వయసు. నేను అప్పుడు చాలా 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 సైలెంట్ టైప్. ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇంత, కానీ అప్పుడు నేను అసలు చాలా క్వైట్ టైప్. కానీ మూవీ అయిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు నేను కలిసి ఒక 2-3 సందర్భాల్లో జుగల్బందీస్ చేశాము. తన కూచిపూడి, నేను భరతనాట్యం ఇక్కడ హైదరాబాద్లోనే ప్రోగ్రామ్స్ లైవ్ షోస్ చేశామన్నమాట ఆ రామాయణం మూవీ తర్వాత. సో అండ్ తను క్లాసికల్ డాన్సర్ కాబట్టి అందరికీ తెలిసిందే. సో అది మంచి ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మీరు ఎన్నో ప్రోగ్రామ్ చేశారు, పాటలు కావచ్చు, ఇవన్నీ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది, బయట అందరూ మాట్లాడుకుంటారు, చూస్తూ ఉంటారు. ఏమైనా మళ్ళీ మాట్లాడే అవకాశం అట్లాంటి దానికి ఏం లేదు? నో ఈ మధ్య చాలా సంవత్సరాలైంది, చాలా సంవత్సరాలుగా టచ్ మాట్లాడే సందర్భం కుదరలేదు. రైట్. అట్లాగే మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? ఫ్యామిలీ ఎందుకంటే మీరు ఒక అడ్వకేట్గా, లాయర్గా, తర్వాత మ్యూజిక్, తర్వాత డ్యాన్స్, ఇవన్నీ కూడా సపోర్ట్ చేయాలంటే కుటుంబం చాలా ముఖ్యం. వాళ్ళ ప్రోత్సాహం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుంది? ఫ్యామిలీ గురించి ఏంటి? 200% అండి. ఇది నేను అని కాదు, అందరికీ ఇది వర్తిస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేము. కాకపోతే ఆ సపోర్ట్ ఏంటంటే చిన్నతనంలో ఒకలా ఉంటుంది, కొంచెం వయసు వచ్చిన తర్వాత వేరేలా ఉంటుంది. ఇన్ ద సెన్స్ చిన్నతనంలో లిటరల్గా ఫ్యామిలీ దగ్గరుండి మనకు అన్నీ చేసి మనల్ని చేయబట్టుకొని నడిపిస్తుంటారు. ఇప్పుడు మన వ్యవహారాలు మనం చూసుకునే పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే మనకి కావాల్సిన స్పేస్ ఒక్కటి వాళ్ళు కల్పించి ఇస్తే చాలు అన్నట్టు. బట్ నేనైతే 100% అది నమ్ముతాను గట్టిగా. నేను ఇవాళ ఎంతో కొంత చేయగలిగానంటే 100 కాదు 200% ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, అంతకన్నా ఎక్కువ గురువు కటాక్షం.
అన్నిటికన్నా మించి దైవ కటాక్షం అనుకోండి. సో ఫ్యామిలీ లేనిదే ఇంపాసిబుల్. అందులో ఇలాంటి ఫీల్డ్స్ అని, ఎందుకంటే ఇది ఒక కోర్స్లా ఏదో చదివేసాము, ఎగ్జామ్ రాసేసాము, అది కాదు కదా, ఒక సాధన. సో దానికైతే దగ్గరుండి అమ్మ నాన్న, తర్వాత వివాహాంతరం మా వారు అందరూ దగ్గరుండి సపోర్ట్ చేశారు కాబట్టి ఏదో నడుస్తుంది. మీ వారి గురించి చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఆయన ఆయన ఒక ప్రజాప్రతినిధిగా లేదంటే ప్రజలకు సేవ చేయడం, ఆయన ఆలోచన ఇదంతా వేరు. సో ఎట్లా ఉంటుంది, తన గురించి ఏం చెప్తారు? కంప్లీట్లీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ప్రొఫెషనల్గా వారు చేస్తున్న వర్క్ కానీ నేను చేస్తున్న పనులు కంప్లీట్లీ డిఫరెంట్. కానీ అందులోనే ఒక అందం ఆనందం రెండు ఉంటాయి కదా. సో బట్ బేసిక్గా చాలా దానికి పునాది ఏంటంటే వారు చేస్తున్న పని కూడా ఒక సమాజానికి ఉపయోగమైన పని అని నేను నమ్మడం, నేను చేస్తున్న పని కూడా ఒక మంచి పర్పస్ఫుల్గా తను చేస్తుందని వారు నమ్మడం అన్నది మాకు ఒక సపోర్ట్ని ఇవ్వడానికి రోజు ఒక ఎంతూజియాజం ఇస్తుంది అనమాట. ఎందుకంటే సమయం దొరకకపోవడం ఇద్దరికి, అట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఉంటాయి అందరికీ ఉంటాయి. అంటే ఈ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ అని లేదు, ఇవాళ రేపు ఎవరికి సమయం ఉంది. బట్ సమయం అన్నది చాలా తక్కువే దొరుకుతుంది. బట్ నేను చెప్పినట్టు సమయం వృధా చేయట్లేదు అని మేమిద్దరం భావించడం వల్ల ఓకే. ఏదైనా ఒక సందర్భంలో అనిపించిందా ఎందుకు ఇది అన్నట్టుగా తనకు అనిపించడము రాజకీయాలు, లేదంటే మీకు ఈ పాటలు ఇవి అని ఏదైనా చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కానీ అనిపించిన సందర్భం? వారికైతే 100% దేవుడి దయ వల్ల ఎప్పుడు అనిపించలేదు కూడా. నాకు అయ్యో ఈ కళలు ఎందుకురా బాబు అని ఎప్పుడు అనిపించలేదు. కానీ ఇండివిజువల్ ఎపిసోడ్స్ అప్పుడప్పుడు ఉంటాయి, బాబు ఏమో అలాంటివి ఎవ్రీడే అందరూ ఎదుర్కొంటారు కదా. బికాజ్ ఎందుకంటే మాకు ఎస్పెషలీ కళాకారులకి ఏంటంటే ఒక విలక్షణమైన పరిస్థితి ఏంటంటే మాకు వర్క్ ప్లేస్ అంటూ ఒకటి ఉండదు. ఇప్పుడు ఒక ఆఫీసు, ఒక బాస్, ఒక బిల్డింగ్, ఒక రోడ్ అంటే మనకు తెలుసు. ఆ రోడ్లో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడ లేట్ అవుతాము, బాస్ ఎక్కడ ఇబ్బంది పెడతాడు, బిల్డింగ్లో ఎక్కడ డోర్ పనిచేయదు, అన్నీ మనకు తెలుస్తాయి. కళాకారులకి ఎవ్రీడే కొత్త వర్క్ ప్లేస్ కాబట్టి కొత్త ఛాలెంజెస్, కొత్త గొడవలు. సో అప్పుడప్పుడు చిన్న చిన్నవి ఒక నీరసపడిన సందర్భాలు మనిషి అనగా అందరికీ ఉంటాయి. బట్ అమ్మో ఈ కళలే వదిరా బాబు అని దేవుడి దయ వల్ల ఎప్పుడూ అవ్వలేదు. అట్లాగే మీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి సో చాలామందికి తెలుసు, సో కొద్దిమందికి తెలియదు. సో ఏం చెప్తారు? వారు మీకు తెలిసినట్టు సి రాజాజీ గారు, రాజగోపాలాచారి గారి మునిమనవడు. సో ఫ్యామిలీ ఆ ఫ్రీడమ్ ఫైట్ టైంలో చాలా సంవత్సరాలు వారు చాలా కృషి చేశారు. అండ్ ఇండియాకి గవర్నర్ జనరల్గా కూడా చేశారు. సో అలా చెప్పుకోవాలంటే పెద్ద ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. బట్ నన్ను అడిగితే ఇట్స్ మై ఫ్యామిలీ. సో ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళ పనిలో వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్లో 100% ప్యాషన్తో ముందుకెళ్ళడం అనేది అది తెలిసిపోతుంటుంది. వారి దైనందిన కార్యక్రమాలు కావచ్చు, మీరు చేసేవన్నీ కూడా పని చేస్తూ వెళ్ళిపోతారు అంతే. అంతే ఎందుకంటే మా అమ్మగారు కూడా మా నాన్నగారు నాకు నేర్పించింది అలాగే. దాని గురించి పెద్దగా డిస్కస్ చేయడం కానీ దాన్ని ఆలోచన చేయడం, మనకు ఒక ప్రొఫెషన్ మనం ఎంచుకున్నామంటే నిజంగా మనం అది ఎంచుకోలేదు, దేవుడు మనకు రాసి పెట్టేశాడు ఇదే నీకని. మనం చేయవలసింది ఒకటే, దాన్ని రెగ్యులర్గా డిసిప్లిన్గా బాగా చేస్తే చాలు. రైట్. అట్లాగే ఈరోజు వినాయక చవితి. సో మీరు ఖచ్చితంగా స్టార్టింగ్లో చెప్పారు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి. నేను అంటే ఖచ్చితంగా ఒక సంకీర్తనను, ఒక పాటను, ఒకటి చిన్న లైన్ వినాయకుడికి సంబంధించి. గజవదన కరుణ సదనా, గజవదన కరుణ సదనా, శంకర బాల లంబోదర సుందర, గజవదన కరుణ సదనా, శంకర బాల లంబోదర సుందర, గజవదన కరుణ సదనా. టీవీలో లేదంటే ఏదో మ్యూజిక్ సిస్టంలో విన్న పాటలు అంటే మీరు పాడినవి మీ గొంతు, సో ఇప్పుడు నేరుగా వినేసరికి అసలు అట్లా వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. రైట్. అట్లాగే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకునేవారు? చిన్నతనంలో ఒకలా చేసుకునేవాళ్ళం, కొంచెం పెద్ద వరకు ఆ కచేరీలు అలా మారిపోయింది. పిల్లల దేవుడు 100% వినాయకుడు అనేసరికి తర్వాత పాటలు, ప్రోగ్రాములు ఎన్నో ఉంటాయి. సో అదే చెప్పాను కదా, చాలా చిన్నతనంలో మాకు హైలైట్ ఏంటంటే ఆ వినాయకుడి బొమ్మ చేయడం, అదొక పెద్ద ప్రాజెక్ట్. మీరే చేసేవారు ఇంట్లోనే.
అది రెగ్యులర్గా ఇంట్లోనే చేసుకుంటాం వీలైనంత వరకు మ్యాక్సిమం. అందులో ఏంటంటే నేను ఆల్వేస్ అసిస్టెంట్. ఎందుకంటే అమ్మ, మా అన్నయ్య, నేను చెప్పినట్టు నేను ఆర్టిస్ట్ని, కానీ ఆర్టిస్టిక్ నేపథ్యం వాళ్ళకే. ఓకే. బొమ్మలు వేయడం కానీ, క్రాఫ్ట్ చేయడం కానీ, చేత్తో కుట్టు పని అవన్నీ మా అమ్మ, మా అన్నయ్య బాగా చేస్తారు నాకన్నా. సో ప్లస్ నేను చిన్నదాన్ని కాబట్టి అన్నయ్య, అమ్మ బాగా చేసేవాళ్ళు. ఈ బొమ్మ తయారు చేయడంలో అంతా వాళ్ళు ఎక్స్పర్ట్స్. నేను అందించడం అలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అలా ఇప్పటి వరకు అన్నయ్య నేను కూర్చుంటే మీరు అన్నయ్య ఇద్దరమే. సో ఇప్పటి వరకు ఈ నవరాత్రి టైంలో కానీ, వినాయకుడి టైంలో కానీ అన్నయ్య నేను ఉంటే అన్నయ్యనే మెయిన్, నేను అసిస్టెంటే ఇప్పటికి కూడా. సో అంటే వాళ్ళ దృష్టిలో నేను ఇంకా చిన్నపిల్లని, నాకు ఇంకా ఆ పనులు రావు. హెల్ప్ చేయడానికి మాత్రం ఉంటాను, దగ్గర ఉంటాను. కొంచెం నేను ఈ పర్ఫార్మెన్సెస్లో వచ్చే టైంకి అయితే వినాయక చవితి కాదు, మాకు అన్ని పండగలు కూడా ఏ పర్ఫార్మెన్స్లోనూ అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఆ హడావిడి వేరు. సో మార్నింగ్ పూజ చేసుకొని సాయంత్రం కచేరీలకి, సాయంత్రం పర్ఫార్మెన్సెస్కి ట్రావెల్ చేయడం, బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, అది. సో నేను చెప్పాలంటే 360 degrees వినాయక చవితిని ఎంజాయ్ చేసాం మేము. ఇంట్లో చేసుకునే పూజలు, ఆ హడావిడి, ప్లస్ బయట చూసినప్పుడు అదొక చాలా వెరైటీగా ఉంటుంది కొన్నిసార్లు. అంటే ఈ మధ్య మీరే చూస్తుంటారు. అంటే హైదరాబాద్లో చూసారా, చెన్నైలోనా? యాక్చువల్లీ మన వినాయకుడి మీద సందడి హైదరాబాద్లోనే ఎక్కువ అని చెప్పాలి. అక్కడ వినాయకుడిది అంటే పబ్లిక్గా చేసుకోవడం తక్కువ, పందల్స్ అని అవన్నీ తక్కువే. ఇళ్లలో ఎవరికి వాళ్ళు చేసుకుంటారు, పూజలు అన్నీ చేసుకుంటారు, దేవాలయాల్లో చేసుకుంటారు. కానీ మన హైదరాబాద్లో పబ్లిక్ ప్లేసెస్లో, మన హైదరాబాద్లో మనం వినాయకుడిని లిటరల్గా మనం ఓన్ చేసేసుకున్నాం కదా, అన్ని వదిలిపెట్టేదే లేదు. 9 రోజులని అదే ఇదని మనం చేసే సందడి వేరు. సో నేను అదే చెప్పాను కదా, డిఫరెంట్ ప్లేసెస్. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ట్యాంక్ బండ్ ఏరియాకి? ఎట్లా ఎప్పుడైనా ఐ థింక్ చాలా చిన్నతనంలో వెళ్ళుంటాము, ఈ మధ్య సాహసించలేదు. అందులో ఆ మెయిన్ డేస్ అయితే చాలా ఆ హడావిడి అని నేను చెప్పినట్టు. ఈ మధ్య అయితే లాస్ట్ 10-15 సంవత్సరాలుగా నేను ఎప్పుడైతే పర్ఫార్మెన్సెస్లో బిజీ అయిపోయానో, అన్ని పర్ఫార్మెన్సెస్ మాకు ఏదో, అన్ని పండుగలు ఏదో పర్ఫార్మెన్స్లోనే ఉంటుంది. నవరాత్రులు కానీ, నవరాత్రులు అయితే 9 రోజులు ఏదో పర్ఫార్మెన్స్లోనే ఉంటాం కాబట్టి అదే మా పండగ, మాకు అదే పండుగ. మీరు మిస్ అయ్యాను ఈ పండుగకి, వినాయక చవితికి అనిపించిన సందర్భం ఏదైనా ఉంది? దేవుడి దయ వల్ల దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మా అమ్మ అది మిస్ అవ్వకుండా చూసుకుంది ఇప్పుడు కూడా. సో ఎంత ప్రోగ్రామ్ ఉన్నా, ట్రావెల్ ఉన్నా, ఇంట్లో టకటకమని చేసుకొని మనం అది చేసుకోలేదు, మనం అది ఎంజాయ్ చేయలేదు అన్న పరిస్థితి రాకుండా మా అమ్మగారు చిన్నతనంలో మేనేజ్ చేశారు. ఇప్పుడు దేవుడి దయ వల్ల నేను అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో అదే దేవుడి దయ వల్ల ఇంట్లో చేయవలసిన పండుగలన్నీ చేసుకొని తర్వాత బయటికి వెళ్ళేది. సో అట్లాగే షార్ట్గా ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా స్పీడ్గా మీకు ప్రాణంగా మీరు ప్రేమించే రంగం గురించి అంటే ఏం చెప్తారు? రంగం అందరికీ తెలిసిందే, కానీ మీరేం చెప్తారు? భారతీయత. ఓకే, అది ఒక రంగం కాదు, బట్ నాకైతే చాలా దగ్గరికి చెప్పాలంటే భారతీయత అన్నిట్లో. ఓకే, తర్వాత ఒక నృత్య దర్శకురాలిగా గర్వపడేటటువంటి క్షణం ఏంటి? మీరు ఎప్పుడు పడ్డారు? మొన్న చెప్పాలంటే శ్రీకాకుళం చిన్నది, వేటూరు సుందరరామూర్తి గారిది శ్రీకాకుళం చిన్నది వేసాము మొన్న. చాలా బాగా అనిపించింది అన్ని రకాలుగా. అట్లాగే మీ గురువుల నుండి అతి విలువైనటువంటి పాఠం ఏం నేర్చుకున్నారు? భరతనాట్యం గురువు గారు రాజేశ్వరి సాయినాథ్ గారి దగ్గర ప్రొఫెషనలిజం, అంటే యాజ్ అ ప్రొఫెషనల్ మనల్ని ఎలా ప్రజెంట్ చేసుకోవాలన్నది. లలితమ్మ గారి దగ్గర, ఇప్పుడు హరిప్రియ మేడం గారి దగ్గర హైయెస్ట్ వాల్యూస్, అంటే హైయెస్ట్ వాల్యూ సిస్టమ్స్లో నో కాంప్రమైజ్, అది నేర్చుకున్నారు. తర్వాత ఇందాక అడిగిందే, కానీ మీరు ఒక క్షణం ఈ కళల్ని ఇవన్నీ వదిలేస్తాను అనే సందర్భం వచ్చినటువంటి క్షణం ఏదైనా ఉందా ఎప్పుడైనా? కానీ ఎప్పుడు? రైట్. అట్లాగే సంగీతానికంటే ఎక్కువ ప్రేమించేది ఏంటి మీరు? మై ఫ్యామిలీ. ఓకే, అంతే. సంగీతం కంటే ఎక్కువ దాన్ని ప్రేమించడానికి ఏం లేదు నిజంగా, కంపేర్ చేయడానికి లేదు. బట్ మేబీ అటాచ్మెంట్ అంటూ ఉంటే ఫ్యామిలీనే. రైట్. ఫైనల్గా ఇప్పుడు నేటి యువతకి మీరు ఏం చెప్తారు? భారతదేశంలో ఉండండి, భారతదేశంలో ఆపర్చునిటీస్ని మనకి సరిపోలేదు అనుకుంటే కనుక ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకుందాం, ఈ దేశానికి పనిచేద్దాం, అంతే. ఈ కళలను ఇవన్నీ కూడా బతికిద్దాం, అన్నీ మనం బతుకుదాం. అంటే దానికి మనం సేవ చేయట్లేదు నిజానికి, చెప్పుకోవచ్చు, కానీ యాక్చువల్లీ మనం కళలకి, ఏ రంగానికి మనం సేవ చేయలేము. దాన్ని పట్టుకొని మనం బ్రతుకుతున్నాము, మనం కాదంటే ఇంకో ప్లేస్కి వెళ్తాం, అంతే. సో అది మనం గుర్తిస్తే చాలు. మనం సర్వీస్ చేయడం లేదు. కళామ తల్లి మన దగ్గరికి వచ్చిందంటే
మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలంతే. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ స్మితా మాధవ్ గారు. చాలా సంతోషం. మరోసారి మీకు వినాయక చవితి మీ శుభాకాంక్షలు. అందరికీ కూడా, మీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. సంతోషం అండి. రైట్. చూశారు కదా, కళలు, కళాకారులు అంటే భారతదేశ కళలను ఏ విధంగా గౌరవిస్తున్నారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం వారి మాటల్లోనే చూసాం. అదేవిధంగా అందరూ కూడా ఈ సాంప్రదాయాలు కావచ్చు, లేదంటే పండుగలు కావచ్చు, ఇవన్నీ చాలా చక్కగా జరుపుకోవాలి, చక్కగా ఆచరించాలని కూడా మళ్ళీ కోరుకుందాం. ఇది ఇవాల్టి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ABN.